కార్తీక దీపం మే 27 ఎపిసోడ్. నన్ను ఎవరు బస్టాండ్లో పడేశారు? అల్లాడిపోయిన దీప. ఆ బైరాగి చెప్పింది నిజమే. కార్తీక్ దీపకు నిజం చెప్పేశాడు. ఇది కల కాదు, నిజంగానే దాసు చెప్పిన నిజాలని దీపకు వివరంగా వివరించాడు. తనే సుమిత్ర దశరథుల కూతురనే నిజం దీపక్ తెలుసుకుంది. ఈ క్రమంలోనే దీప ఆ నిజాలను నిర్ధారించుకోవడానికి అనసూయను నిలదీసింది. దాంతో నీటి కథనం మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ వివరంగా చూద్దాం. దీపా, నువ్వు కుబేర్ కూతురివి కాదు. నీ తండ్రికి నువ్వు బస్టాండ్లో దొరికావు. వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేక వెంట తీసుకెళ్ళి కన్న కూతురిలా పెంచుకున్నాడు అంటాడు కార్తీక్. దీపతో కుబేర్ నా కన్న తండ్రి కాదని మీకెవరు చెప్పారు అంటుంది దీప కోపంగా. దాసు మావయ్య అంటాడు కార్తీక్. తనెవరో తనకి గుర్తులేని మనిషి, మీకు నా గురించి చెప్పారా అంటుంది అయోమయంగా. మావయ్యకి గతం గుర్తొచ్చింది దీప. గుర్తు లేనట్లు నేనే నటించమన్నాను. మొన్న ఇంటి బయట నువ్వు మొన్న చూసావు కదా, అది నిజమే. మేమిప్పుడు కూడా నీ గురించే మాట్లాడుకున్నాం అంటాడు కార్తిక్. అసలు బాబాయ్ గతం గుర్తులేనట్లు ఎందుకు నటించాలి అంటుంది దీప. మామయ్యకి గతం గుర్తుందని తెలిస్తే ప్రమాదం కాబట్టి అంటాడు కార్తిక్. ఎవరి నుంచి అంటుంది దీప. జ్యోత్స్న నుంచి అంటాడు కార్తిక్. దీప ఏం అర్థం కాదు. తన నుంచి ఏంటి ప్రమాదం అంటుంది దీప. అసలు మామయ్యను కొట్టింది జ్యోత్స్నే. కొట్టడం కాదు, చంపాలి అనుకుంది అంటాడు కార్తిక్. ఎందుకు అంటుంది దీప. నీ గురించి నిజం తెలుసు కాబట్టి చంపాలి అనుకుంది. దాసమామయ్య ఎక్కడ నువ్వే అసలైన వారసురాలివని చెప్పేస్తాడో అని భయపడి, నిజం చెప్పేస్తాడని భయపడి చంపాలి అనుకుంది అంటాడు కార్తిక్. దీపకు బుర్ర తిరుగుతూ ఉంటుంది. నేను వారసురాలని అయితే జ్యోత్స్న ఎవరు అంటుంది దీప. జ్యోత్స్న దాసమామయ్య కూతురు. జ్యోత్స్నకు అన్నీ తెలుసు. దాసమామయ్య కన్న తండ్రి అని తెలిసే చంపాలి అనుకుంది. ఆస్తి కోసం చంపాలి అనుకుంది అంటాడు కార్తిక్. దీపకి ఏది సరిగ్గా అర్థం కాదు. అసలు జ్యోత్స్న మీ దాసమామయ్య కూతురైతే ఆ ఇంటి వారసురాలుగా ఎలా పెరుగుతుంది? నన్ను బస్టాండ్లో ఎవరు పడేశారు అంటుంది దీప అయోమయంగా. పారిజాతం అమ్మమ్మ, అసలు నీకు పూర్తిగా అర్థం కావాలంటే జరిగిందంతా నీకు తెలియాలి. అసలు దాసమామయ్య నాతో ఏం చెప్పాడంటే అంటూ దీప పుట్టినప్పుడు జరిగిందంతా చెబుతాడు. సైదులు హత్య దగ్గర నుంచి దీపను బస్టాండ్లో వదిలేసి రావడం, కుబేర్ను తీసుకొని వెళ్ళడం, అది దాసు కారు పక్క నుంచి చూడడం, ఇలా ప్రతిదీ దాసు చెప్పిందంతా దీపకు కార్తిక్ చెప్తాడు. ఇది జరిగింది దీప. పారిజాతం అమ్మమ్మ మన తాత మీద పెంచుకున్న పగ నేను దూరం చేసి తీర్చుకుంది. నీ స్థానంలో దాసు మామయ్య కూతుర్ని పెట్టింది అంటూ కార్తీక్ చెప్తూనే ఉంటాడు. నిజానికి ఆ జ్యోత్స్న చనిపోయిన కళ్యాణి అత్తయ్యకు దాసు మామయ్యకు మొదటి సంతానం. స్వయాన కాశీ అక్క అయితే అన్ని నిజాలు తెలిసిన దాసు మామయ్య కూతురు తల్లి మీద ప్రేమతో ఏ రోజు ఈ నిజాలు బయటకు చెప్పలేదు. కానీ దాసు మామయ్యకు పశ్చాత్తాపం కలిగింది. అప్పటి నుంచి మీ నాన్న కుబేర్ కోసం వెతికాడు. ఒకరోజు మీ నాన్న కుబేర్ ఫోటోని అనసూయ గారి చేతిలో చూసి నువ్వే వారసురాలు అని మీ అత్త అనసూయ గారి దగ్గరే నిర్ధారించుకున్నాడు. అయితే నువ్వే సుమిత్ర అత్త కూతురని అనసూయ గారికి చెప్పలేదు. నీ అసలైన అమ్మ నాన్న ఎవరో కనిపెడతా అని మాత్రమే అనసూయ గారితో చెప్పాడంట. నీ గురించి నిజం తెలిసాక నిజం చెప్పాలనుకుంటే జ్యోత్స్న చెప్పొద్దని కాళ్ళు పట్టుకొని మాట తీసుకుందంట. కానీ జ్యోత్స్న నీ విషయంలో తప్పుగా ప్రవర్తించడం తట్టుకోలేని మామయ్య నిజం చెప్పాలని ఆ ఇంటికి వెళ్ళాడు. అయితే అప్పుడే జ్యోత్స్న దాసు మామయ్యని చంపాలనుకుంది. తర్వాత కథ మర్చిపోయాడు. అయితే నువ్వే వారసురాలివన్న సంగతి దాసు మామయ్య జ్యోత్స్నని పారిజాతం అమ్మమ్మకు కూడా చెప్పొద్దందంట. ఆ రకంగా చూస్తే దాసు మామయ్యకు నాకు తప్ప ఈ నిజం ఇంకెవరికి తెలియదు. అసలు జ్యోత్స్న అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమన్నప్పుడు ఇవన్నీ నాకు తెలియదు దీప. నా ముందున్నవి రెండే ఆప్షన్స్. ఒకటి సంతకం చేసి నిన్ను బతికించుకోవడం, రెండు నిన్ను చంపుకోవడం. అందుకే సంతకం పెట్టాను. ఆ తర్వాత తెలిసింది నువ్వే నా మరదలివని మనకి రాసిపెట్టి ఉంది దీప. అసలు దాసమావయ్య మొదట ఇదంతా చెప్తే మందిలేక వాగుతున్నాడేమో అనుకున్నా. కానీ కాసేపు ఆలోచిస్తే జ్యోత్స్న చేసే పనులకు ఈ నిజానికి కనెక్షన్ కుదిరింది. అసలు ఎందుకు ఆమె నేను శౌర్యం చంపాలి అనుకుందో, ఇడ్లీ బండి తగలబెట్టిందో, అసలు నేను పదే పదే ఈ ఊరు నుంచి పంపాలి అనుకుందో అన్నీ అర్థమయ్యాయి. నేను నిన్ను మొన్న కావాలని అడిగాను దీపం, మీ అమ్మ నాన్నలను నువ్వు కన్న కూతురువేనా అని. ఇప్పుడు అర్థమైందా బైరాగి చెప్పిన మాటలు నిజమే అని అంటాడు దీపతో కార్తిక్. వెంటనే అతని మాటలు గుర్తొస్తాయి దీపకు. అందుకే దీప నిన్ను ఆసుపత్రి నుంచి డైరెక్ట్గా సుమిత్ర అత్త ముందుకు తీసుకెళ్లాను. నీ ఇంటికి నిన్ను తీసుకెళ్లాను. ఆ రోజు జ్యోత్స్న కళ్ళల్లో భయం చూశాను. కానీ పారిజాతం అమ్మమ్మలో మాత్రం భయం కనిపించలేదు. అంటే ఆవిడకు నిజం తెలియదు. ఇప్పుడు నీ తల తిరుగుతుందని నాకు తెలుసు. అసలు నువ్వున్న ప్రపంచమే అబద్ధమని తెలిస్తే తీసుకోవడం కష్టమే, కానీ ఇది నిజం అని కార్తిక్ అనగానే దీప
తండ్రి కుబ్బర్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. కార్తీక్ మాట్లాడుతూనే ఉంటాడు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి, నైస్ అని కానీ అస్సమ్ అని కానీ. థ్యాంక్ యూ.